జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగినది. 1,60,000 మెంబర్షిప్ ఆర్యవైశ్య మహాసభ అని చేయించుకున్నాడు అమరవాది లక్ష్మీనారాయణ గారు. చేయించుకొని ఓన్లీ 1,100 మంది మాత్రమే ఆయనకు నచ్చిన వారిని ఓటింగుగా చేర్చుకోవడం జరిగింది. అందులో అతని బంధువులకు 700 ఓట్లు అతనివే రాయించుకోవడం జరిగింది. కాబట్టి వీరు 13 సంవత్సరాల నుంచి మీరే ఉంటున్నారు. అయ్యా అమరవాది గారు, 13 సంవత్సరాల నుండి తెలంగాణ రాకముందటి నుండి కూడా మీరే ఆర్యవైశ్య మహాసభ అని అధ్యక్షులుగా చలామణి అవ్వుకుంటూ బాన్సర్లను వెంటబెట్టుకొని రౌడీలను వెంటబెట్టుకొని మీరు చేసేది ఇదే నా పని. ఇది రాజకీయం. ఒక ఎమ్మెల్యే కాదు, మీరు ఒక ఎంపీవి కాదు, ఓన్లీ ఆర్యవైశ్యులకు మాత్రమే నువ్వు అధ్యక్షునివి. కాబట్టి నీవు చేసే పనులన్నీ మాకు తెలుసు. మీరు 13 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీపై పోటీకి వచ్చిన నాగర్ కర్నూలు జిల్లా నుండి మిడితొట్టి శ్యామ్ సుందర్ అన్న గారు పోటీలో నిలబడితే మీరు తప్పుకొని అతనికి ఏకగ్రీవంగా ఇస్తే మీకు ఎంతో గౌరవం దక్కేదయ్యా. కానీ మీరు అతను పోటీలో ఉండడని, అతనిని మీ జిల్లాలో ఓటింగ్ కాలేదని, అతని నామినేషన్ చెల్లదని అతన్ని పక్కకు పెట్టి ఇంకా మీ మీద ఇద్దరు పోటీలో ఉంటే వాళ్ళను విత్డ్రా ఎంతో కొంత మీరు 10 లక్షలు ఇచ్చినరా, 20 లక్షలు ఇచ్చినరా, 50 లక్షలు ఇచ్చినరా తెలియదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ విత్డ్రా చేసుకొని ఇతని నామినేషన్ చెల్లదని నేనే ఏకగ్రీవంగా అన్నట్టుగా చెప్పుకోవడం జరిగింది. అలాగే మీరు సూర్యాపేట మీటింగ్లో కొంతమంది విధవలు అని మీరు ఎట్లా అన్నారు? మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇప్పటికే 10 రోజుల టైం ఇచ్చిన మీకు. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే నీ దిష్టి బొమ్మల దహనం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు శ్యామ్ సుందర్ అన్నది ఓటు చెల్లదని, అతను మెంబర్షిప్ అతని చెల్లదను, అలాగే సీఎం రేవంత్ రెడ్డి దాకా కూడా మీరు పోవడం జరిగింది. ఆ గ్రూపు పోయింది, మీ గ్రూపు పోయింది. మీరు చేసే అవినీతి మీద రేవంత్ రెడ్డి దగ్గరికి మా గ్రూపు వెళ్ళింది. మాది న్యాయ పోరాటం, స్వచ్ఛ పోరాటం. నీది అవినీతి రాజకీయం. బౌన్సర్లను పెట్టుకుంటావా, నేను రౌడీలను పెట్టుకుంటావా? అసలు నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా? నీ ఎంట తిరిగే వాళ్ళకి ఏమైనా సిగ్గు శరం ఉన్నదా? మీరు పేద ఆర్యవైశ్యులకు 13 సంవత్సరాల నుంచి కనీసం సంవత్సరానికి ఒక ఇద్దరికన్నా మీరు ఏమన్నా పేదవారికి హెల్ప్ చేసిన ఉన్నాయా చెప్పండి. ఒరే నల్మస్కాంతయ్య, నువ్వు కొన్ని 3-4 జిల్లాలకు నువ్వు ఏదేదో చెప్పుకుంటూ ఆ సత్రాలు అవి ఇవి అనుకుంటూ పెద్దనం చేసుకుంటూ, ఇది అసలు ఆర్యవైశ్య మహాసభనా, పందికొక్కుల మహాసభనా, రైస్ మిల్లర్ల మహాసభనా? మా పేద వయసులను ఇవన్నీ 30 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రకాలుగా జరుగుతూనే ఉన్నాయి. అయినా ఎవరు పట్టించుకునే లేదు. కాబట్టి మీరు ఇకనైనా బేషరతుగా తప్పుకొని శ్యామ్ సుందర్ అన్నకు ఏకగ్రీవంగా అప్పచెప్పాడి. మీరు ఏది తెలంగాణ ఆర్యవైశ్య మహాసభగా నువ్వు చేసింది ఆర్యవైశ్య మహాసభ కాదు, ఇది ఆర్యవైశ్య మాయసభగా మార్చినవు. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన చిల్వేరు వైకుంఠం, నువ్వు చిల్వేరు వైకుంఠం కాదు బిడ్డ, చీ వైకుంఠం. ఈ కాడ నుండి తూ పోరా అంటాం మేము. నువ్వు చేసింది ఏంటిది? మంచిర్యాల ఒక పేద ఆర్యవైశ్యుడు చనిపోతే, పాము కొట్టి చనిపోతే అందులో 10 లక్షలు దొబ్బినా బిడ్డ. 10 లక్షలు దొబ్బి 40 అంతే. 5 లక్షలు నువ్వు 5 లక్షలు తీసుకోలేదా? వారి కోసం ఏమైనా న్యాయం చేసిండ్రా? నేనేదో పెద్ద అని చెప్పుకుంటూ పంచాయతీలు భూ కబ్జాలు చేసుకుంటూ ఇంకెన్ని రోజులని ఇట్లా మీరు చలమని చేస్తారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి అమరవాది గారు. మీరు తప్పనిసరిగా చెప్పని ఎడల బేషరతుగా క్షమాపణ ఆర్యవైశ్య సమాజానికి చెప్పాలి. అలాగే మళ్ళీ మీరు శ్యామ్ సుందర్ అన్నకి ఈరోజు సాయంత్రమే నేను తప్పుకుంటున్నా, మీరే ఏకగ్రీవంగా ఖండ్యాన్ని ఇస్తే నీకు ఇప్పటికైనా మర్యాద ఉంటుంది. లేకపోతే బిడ్డ నువ్వు గిట్ట ఏదైనా నీకు 1000 కోట్లు ఉన్నాయి, నీకు 1000 కోట్లు సరిపోకుంటే ఇంకా మేము నీకు కావాలంటే మేము చందాలు వేసిస్తాం. కానీ నువ్వు ఇలాంటి దొంగ పనులు చేయకు, లంగ పనులు చేయొద్దు.
ఇప్పటికైనా నువ్వు బేషరతుగా తప్పుకోవాలి. శ్యామ్ సుందర్ అన్నకు పదవి ఇవ్వాలి. నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షుని కానీ చెప్పుకుంటూ ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో నీవు చేసే రౌడీజం అంతా బట్టబయలుదేరుతాం. కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఆర్యవైశ్య సమాజానికి. అలాగే శ్యామ్ సుందర్ అన్నకి ఏకగ్రీవంగా మీరే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడని మీరు తెలపాలి. ఒకవేళ నీకు డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, లాయర్లను పెట్టుకొని నువ్వే చెల్లమని అయితే నువ్వు 700 మందికి మాత్రమే బిడ్డ అధ్యక్షుడివి. మా శ్యామ్ అన్న మాత్రం ఓడినా గెలిచినా అతన్ని మీరు ఏదన్నా రకరకాలుగా చేస్తే కూడా తెలంగాణలోని 25 లక్షల మందికి శ్యామ్ అన్నే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు. మీరు మాత్రం తెలంగాణ ఆర్యవైశ్య మాయసభకు మాత్రం అధ్యక్షులు. జై వాసవి, జై జై వాసవి.